ఈరోజు మనం ఈ వీడియోలో అమెజాన్ అడవుల్లో దొరికే కొన్ని అరుదైన మరియు ప్రమాదంలో ఉన్న జీవుల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఎలాంటి టాపిక్స్ పైన వీడియో కావాలో కామెంట్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నంబర్ 10 హార్పీ ఈగల్ లేదా హార్పీ డేగా. హార్పీ డేగా అనేది డేగా యొక్క నియోట్రాఫికల్ జాతికి చెందింది. దీన్ని అమెరికన్స్ హార్పీ ఈగల్ లేదా న్యూ గినియా హార్పీ ఈగల్ అని కూడా పిలుస్తారు. ఇవి దాని శ్రేణి అంతటా కనిపించే అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన ఎర్రపక్షి మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ఈగిల్స్ జాతులలో ఒకటి. ఈ పక్షిని సాధారణంగా ఉష్ణమండల లోతట్టు వర్షారణ్యాలలో చూడవచ్చు. ఆడ హార్పీ ఈగల్ సాధారణంగా 6 నుంచి 9 కిలోల బరువు ఉంటుంది. కానీ మగ హార్పీ ఈగల్స్ 4 నుంచి 9 కిలోల బరువు ఉంటాయి. ఇవి మొత్తం 86.5 నుంచి 107 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. నంబర్ 9 పాయిజన్ డార్ట్ కప్ప. ఈ కప్పలు ప్రకాశవంతమైన రంగుల శరీరాలను కలిగి ఉంటాయి. ఇవి చూడ్డానికి అందంగా ఉన్న చాలా విషపూరితమైనవి. ఇవి డెండ్రోబాడిటే అనే కప్పల కుటుంబానికి చెందినవి. ఇవి ఎంత ప్రకాశవంతమైన రంగును ప్రదర్శిస్తే అంత విషపూరితమైనవి అని అర్థం. ఇవి చీమలు, పురుగులు మరియు చెద పురుగులను తింటాయి. ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి, అంటే కొన్నిసార్లు వీటిలో 1.5 సెంటీమీటర్ కంటే తక్కువ పొడవు వాటిని చూడవచ్చు. నంబర్ 8 పీనట్ హెడ్ బగ్. దీన్ని వేనుశనగ బగ్, ఎలిగేటర్ బగ్ లేదా లాంతరు ఫ్లై అని పిలుస్తారు. ఇవి 85 నుండి 90 మిల్లీమీటర్ల పొడవు ఉంటే వీటి తలపై ఉండే వేరుశనగ ఆకారం 10 నుండి 15 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. వీటిపై దాడి చేసినప్పుడు వాటిని అవి రక్షించుకోవడానికి దుర్వాసనలతో కూడిన పదార్థాన్ని విడుదల చేసి నకిలీ కాళ్ళను చూపిస్తాయి. మటమట తాబేలు అనేది దక్షిణ అమెరికా జాతికి చెందిన మంచినీటి తాబేలు. మటమట అనేది పెద్ద నిశ్చల తాబేలు. దీనికి త్రిభుజాకార చదునైన తల మరియు గొట్టపు ముక్కుపై స్పైక్ ఉంటుంది. వీటి రంగు గోధుమ లేదా నలుపు నుండి 95 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. వీటి మెడ వీటి వెన్నపూస కంటే పొడవుగా ఉంటుంది మరియు దీని యొక్క రూపం బెరడు మొక్కను పోలి ఉంటుంది. ఇవి చేపలు, కీటకాలు, పురుగులను తింటాయి. నంబర్ 6 బ్లూ మార్ఫో బటర్ఫ్లై. ఇవి మార్ఫనే అనే 30 జాతుల సీతాకోకచిలుకలలో ఒకటి. వీటి రెక్కలు సుమారు 12 సెంటీమీటర్ల వరకు ఉండి నలుపు మరియు నీలం రంగులలో ఉంటాయి. ఇవి వాటి నీలం రంగు మరియు పెద్ద రెక్కల కారణంగా ప్రత్యేకంగా కనిపిస్తాయి. నంబర్ 5 పొట్టో. పొట్టో అనే పేరు తోకలేని కోతిలా కనిపించే ఒక జంతువుది. వాటికి సంబంధించి 3 రకాల జాతులు ఉన్నాయి. వీటి డైట్లో 65% పండ్లు, 21% చెట్ల చిగుళ్ళు, 10% కీటకాలు అని చెప్పవచ్చు. అవి ఎప్పుడు చెట్లపై నుండి దిగవు మరియు పగటిపూట ఆకులపై నిద్రపోతాయి. దీనికి బాడీ మొత్తం థిక్ హెయిర్ అంటే ఫర్ ఉంటుంది. నంబర్ 4 గ్లాస్ ఫ్రాగ్. దీని పేరుని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ట్రాన్స్పరెంట్ అని. గుండె, కాలేయం మరియు జీర్ణశయాంతర ప్రేగులతో సహా అంతర్గత భాగాలు దీని చర్మంపై నుంచి కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా నిమ్మ ఆకుపచ్చగా ఉంటాయి. గాజు కప్పలు సాధారణంగా 3 నుంచి 7.5 సెంటీమీటర్ పొడవు ఉంటాయి. ఇవి ప్రధానంగా క్రికెట్లు, చిమ్మటలు, ఈగలు, సాలేడు పురుగులు వంటి వాటిని తింటాయి. ఇవి ఎక్కువగా వృక్ష సంబంధమైనవి. సంతానోత్పత్తి కాలంలో నదులు మరియు ప్రవాహాల వెంట నివసిస్తాయి. నంబర్ 3 కాపిబారా. కాపిబారా లేదా గ్రేటర్ కాపిబారా అనేది దక్షిణ అమెరికాకు చెందిన ఒక పెద్ద కెవి ఎలుక. దానికి దగ్గరి బంధువులలో గినియా పందులు మరియు రాక్ కేవీలు అని చెప్పవచ్చు. ఇవి దట్టమైన అడవులలో మరియు నీటి వనరుల దగ్గర నివసిస్తాయి. కాపిబారా బరువైన బారెల్ ఆకారపు శరీరం మరియు పొట్టి తలతో ఉంటాయి. ఇవి గోధుమ రంగులలో ఉంటాయి. వీటి పొడవు 106 నుంచి 134 సెంటీమీటర్ వరకు ఉంటుంది. జోసెఫ్ గార్సియా మొనెసుయ్ అనే ఎలుక జాతికి చెందిన అతిపెద్ద ఎలుకగా గుర్తించబడింది. నంబర్ 2 తెలుసుకునే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నంబర్ 2 అనకొండ. అనకొండ లేకుండా ఫారెస్ట్ లైఫ్ కంప్లీట్ చేసినట్టు అనిపించదు, అందుకే ఇది నంబర్ 2లో వచ్చింది. అనకొండలలో గ్రీన్ అనకొండ అనేది దక్షిణ అమెరికాలో కనిపించే విషపూరితమైన పెద్ద పాము జాతులలో ఒకటి. దీని పొడవు 6.6 మీటర్ల వరకు ఉండి 30 నుండి 70 కిలోగ్రాముల బరువు ఉంటుంది.
ఒక అనకొండ 10 నిమిషాల కంటే ఎక్కువసేపు తన శ్వాసను నీటిలో ఆపుకోగలదు. ఇవి చేపలు, జింకలు, గొర్రెలు, క్యాపిబారా లాంటి వాటిని మరియు నీటి సమీపంకు వచ్చే ఇతర జంతువుల్ని తింటాయి. నంబర్ 1 బుల్లెట్ యాంట్స్. వీటికి బుల్లెట్ యాంట్స్ అని పేరు రావడానికి రీజన్ ఇవి కుట్టగానే వచ్చే నొప్పి. వీటికి రాణి చీమ మరియు పనిచేసే చీమలుగా వర్గీకరించి ఉంటాయి. పనిచేసే చీమలు 18 నుంచి 30 మిల్లీమీటర్ పొడవు మరియు దృఢమైన ఎరుపు నలుపు రెక్కలు లేని కందిరీగలను పోలి ఉంటాయి. రాణి చీమ చూడ్డానికి కాస్త చిన్నదిగా కనిపిస్తుంది. ఇవి చెట్ల స్థావరాలలో ఉండి ఒక కాలనీలా క్రియేట్ చేసుకొని కొన్ని వందల చీమలుగా నివసిస్తాయి. ఇవి కుట్టగానే కాల్చినట్టుగా మండుతూ 24 గంటల వరకు నొప్పిని కలిగిస్తాయి. సో మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేసి కమెంట్ చేయండి.